హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధర్మ ఫౌండేషన్. మనం ఇవాళ ఈ వీడియోలో పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ గురించి కొంచెం బేసిక్స్ తెలుసుకుందాము. పెర్ముటేషన్స్, కాంబినేషన్స్ ఎలా చేస్తామంటే, ఇవి కాంబినేషన్స్ అంటే పేరులోనే ఉంటుంది కదా, కాంబినేషన్ ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నెంబర్స్ తీసుకోండి, 1 2 3 4 5. ఈ 5 నెంబర్స్ని కాంబినేషన్ ఒక 3 నెంబర్స్ యొక్క కాంబినేషన్లో రాయమంటే ఎట్లా రాస్తాం? 1 2 3 లేకపోతే 2 3 4 ఇలా రాస్తే దాన్ని మనం కాంబినేషన్ అంటాం. అదే పెర్ముటేషన్ అంటే కాంబినేషన్ చేయాలి, దాంతోపాటు ఇంకో ఎక్స్ట్రా ఎడిషన్ కూడా చేయాల్సి వస్తుంది. అలా ఎన్ని పాసిబిలిటీ వస్తుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ వస్తాయి, అవే పెర్ముటేషన్స్లో మనం చేస్తాం. పెర్ముటేషన్స్ చేసే ముందు ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఒకటి రావాలి. ఫ్యాక్టోరియల్ అంటే ఇట్లా దీన్ని ఇలా ఈ నోటేషన్తో రిప్రజెంట్ చేస్తాము. ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ అప్ టు n మైనస్ r ప్లస్ 1 అంటిల్ ఎక్కడి దాకా 1 వచ్చేదాకా, లాస్ట్ టర్మ్ 1 వచ్చేంత వరకు n ఫ్యాక్టోరియల్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫ్యాక్టోరియల్ అంటే దీన్ని ఎలా రాస్తాం? 3 ఇంటూ ఇక్కడ n ప్లేస్లో ఏం పెట్టుకుంటాం? 3 పెట్టుకుంటాం. సో ఇప్పుడు 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 3 మైనస్ 1 కదా, 3 మైనస్ 1 అంటే 2. నెక్స్ట్ 3 మైనస్ 2, 3 మైనస్ 2 ఈజ్ 1. నెక్స్ట్ 3 మైనస్ 3 ఈజ్ 0. మనం 3 మైనస్ 3 దాకా వెళ్ళాము, సో 0 ఇంటూ 0 దాకా తీసుకెళ్ళాం మనం. సో 3 2 1 ఇక్కడితోనే ఆపేస్తాం. ఇది 3 ఫ్యాక్టోరియల్ని ఇలా తీసుకుంటాం. 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది కదా, ఇక్కడితోనే ఆపేస్తాం. నెక్స్ట్ 4 ఫ్యాక్టోరియల్కి అయితే 4 ఇంటూ నెక్స్ట్ 4 తర్వాత ఏమొస్తుంది? డిసెండింగ్ ఆర్డర్లో 3 వస్తుంది. నెక్స్ట్ 2 వచ్చింది, నెక్స్ట్ 1. సో 1 వచ్చేంత వరకు, 1 మల్టిపుల్ వచ్చేంత వరకు ఈ ఫ్యాక్టోరియల్ని ఇలా డిసెండింగ్ ఆర్డర్లో మల్టిపుల్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు 10 ఫ్యాక్టోరియల్ని ఎలా రాసుకుంటాం? 10 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఇలా ఫ్యాక్టోరియల్ని ఎక్స్పాండ్ చేసే విధానం ఇది. నెక్స్ట్ అదే ఇప్పుడు 7 ఫ్యాక్టోరియల్ ఉంది. 7 ఫ్యాక్టోరియల్ ఎక్కడితో స్టార్ట్ అవుతుంది? 7తో స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుంది? 7 6 5 4 3 2 1. సో ఇక్కడితో ఎండ్ అవుతుంది. 7 ఫ్యాక్టోరియల్ అంటే దీన్ని ఇట్లా మల్టిప్లై చేసుకుంటాం మనం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎన్పిఆర్ అంటే ఈ పెర్ముటేషన్స్లో వస్తుంది. ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. అంటే ఇప్పుడు 7 ఎన్ ప్లేస్లో ఒక ఎగ్జాంపుల్ 7 తీసుకోండి. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 7, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 3. అప్పుడు 7 ఎన్పిఆర్ ఏమవుతుంది? ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 7p3. ఈ 7p3 ఎట్లా రాసుకుంటాం? 7 ఫ్యాక్టోరియల్ బై 7 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. సో దీన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. నెక్స్ట్ 7 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. 7 మైనస్ 3 అంటే 4 ఫ్యాక్టోరియల్ కదా, 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? ఈ 4 క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతాయి, 2 క్యాన్సిల్ అవుతుంది, 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలింది ఇక్కడ? ఫైనల్లీ 7 ఇంటూ 6 ఇంటూ 5. సో ఇప్పుడు 7p3 ఈజ్ ఈక్వల్స్ ఏమొచ్చింది? 7 ఇంటూ 6 ఇంటూ 5. అంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ np3 ఉంది కాబట్టి 3 టైమ్స్ 7 నుంచి 7 6 5 ఇలా 3 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. 3 డిజిట్స్ మల్టిప్లై అవుతాయి. అదే ఇప్పుడు డైరెక్ట్ మనం ఇప్పుడు 8p4 ఎట్లా రాసుకోవచ్చు? 8p4 అంటే 8 నుంచి స్టార్ట్ అవ్వాలి. 4 నెంబర్స్ 8 తర్వాత 8 ప్రీవియస్ ఏం నెంబరు? 7. దీని ప్రీవియస్ నెంబర్ ఏంటిది? 6. దీని ప్రీవియస్ నెంబరు 5. ఎన్నిసార్లు రాసుకోవాలి? 4 నెంబర్స్ మల్టిప్లై చేయాలి. 1 2 3 4. సో 8p4 ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఎలా అప్లై చేయొచ్చు? ఇప్పుడు 8p4ని 8 ఫ్యాక్టోరియల్ బై 8 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ కదా. సో 8 ఫ్యాక్టోరియల్ అంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 8 మైనస్ 4 ఫ్యాక్టోరియల్. 8 మైనస్ 4 ఎంత? 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5తో స్టార్ట్ అవుతుంది కదా, 5తో స్టార్ట్ అయ్యి 1 దాకా 5 4 3 2 1. సో ఇక్కడ కొన్ని క్యాన్సిల్ అవుతున్నాయా? ఈ డినామినేటర్ టర్మ్ న్యూమరేటర్లో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఏం మిగులుతుంది? 8
7 6 8 minus 4 is 4 factorial కదా, సో 4తో కదా, సో 5 పైన మిగులుతుంది. 8 7 into 6 into 5, సో ఇలా 8p4 is equals to 4 టర్మ్స్ వచ్చేదాకా డినామినేటర్లో అలా మల్టిప్లై చేసుకుంటూ వస్తాం మనం. ఇప్పుడు 10p5 ఎట్లా రాసుకోవచ్చు? 10p5 is equals to 10 factorial by 10 minus 5 factorial. So 10 factorial అంటే 10 into 9 into 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 by 10 minus 5 factorial అంటే 5 factorial కదా, సో 5తో స్టార్ట్ అవుతుంది. 5 into 4 into 3 into 2 into 1. సో ఏం క్యాన్సిల్ అవుతున్నాయి? ఈ 5 నుంచి ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏం మిగిలింది మనకి? 10 into 9 into 8 into 7 into 6. ఎన్ని టర్మ్స్ వచ్చినాయి? ఎన్ని నెంబర్లు? 1 2 3 4 5. సో ఇక్కడ p కింద 5 ఉంటే ఇక్కడ 10p5. సో దీన్ని ఎలా రాసుకుంటామంటే 10తో స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ 5 టర్మ్స్ 5 డిజిట్స్ అట్లా ఒక్కొక్క నెంబర్ డిక్రీజ్ చేసుకుంటూ వాటిని మల్టిప్లై చేసుకుంటూ రావాలి. సో దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి దీని మీద ప్రాబ్లం చేద్దాము. If 12pr is equals to ఎంత అంట? 1320. Then find r. ఈ r ఫైండ్ చేయాలి. మనం ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 12pr-ని 12pr is equals to 12 factorial by 12 minus r factorial. సో ఇది ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ 12pr అంటే దేంతో స్టార్ట్ అవుతుంది? 12తో స్టార్ట్ అవుతుంది కదా. సో 12pr is equals to 12 into నెక్స్ట్ టైం ఏం రావాలి? 12 తర్వాత ప్రీవియస్ టైం 11 వస్తుంది కదా. సో ఇట్లా ఫస్ట్ దీన్ని 1320ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. ఫ్యాక్టరైజ్ చేస్తే ఇప్పుడు 12తో స్టార్ట్ చేస్తే 12 1s are 12. నెక్స్ట్ 1 మిగిలింది 12 1s are నెక్స్ట్ 0. ఇది 11 ఫ్యాక్టర్ అవుతుంది కదా, 11 into 10. సో దీన్ని 1320ని ఎలా రాసుకోవచ్చు? 11 into 12 into 11 into 10 కదా, 11 into 10. సో ఇది ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇప్పుడు ఎన్ని టర్మ్స్ వచ్చినాయి? 3 టర్మ్స్ వచ్చినాయి. సో అప్పుడు ఆర్ వాల్యూ ఎంత అవుతుంది? 3 అవుతుంది. 12p3 ఈజ్ ఈక్వల్స్ టు 1320 కదా, ఈజ్ ఈక్వల్స్ టు 12 into 11 into 10. సో దీన్ని చెక్ చేద్దాం మనం 12p3ని. 12p3 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా చెక్ చేయాలి కదా. 12 ఫ్యాక్టోరియల్ పైన న్యూమరేటర్లో డినామినేటర్లో 12 minus 3 ఫ్యాక్టోరియల్. సో ఎంత వస్తుంది? ఇది 12 into 11 into 10 into 9 into 8 into 7 into until 1 కదా. ఇది డినామినేటర్లో 12 minus 3 అంటే 9తో స్టార్ట్ అవుతుంది. 9 into 8 into 7 into until 1. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది మనకి? 12 into 11 into 10. సో వచ్చింది ఇది మనకు వచ్చిన 1320 కదా. సో ఇలా 12pr మనం ఎక్స్పాండ్ చేసుకుంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్స్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో మోడల్స్ ప్రాబ్లమ్స్ చేద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.